హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఖుర్మా. ఇది మోస్ట్ అథెంటిక్ ముస్లిం స్టైల్ చికెన్ ఖుర్మా. నేను చెప్పే ప్రాసెస్ని యాస్టీస్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ది బెస్ట్ చికెన్ ఖుర్మా అయితే రెడీ అవుతుంది. ఇది బగారా రైస్లోకి అండ్ చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్. పదండి ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ 2 చెక్క, 2 మొగ్గ, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు వేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని 1/2 కప్ అయితే వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేయాలి. 6 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయము. వైట్ చికెన్ ఖుర్మా కాబట్టి గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేసుకుంటాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా పచ్చి వాసన పోయిన తర్వాత 1/3 కప్ టమాటో అయితే తీసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాని. టమాటో మొత్తం మనకి మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేయాలి. టమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా 1/2 కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి రుచికి సరిపడినంత ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టించాలి ఉప్పు అనేది. కొంచెంసేపు ఈ మసాలాలోనే బాగా మగ్గనివ్వాలి. మనకి చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వద్దు కదా. కొంచెంసేపు మగ్గిన తర్వాత 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో ఉంది కాబట్టి వాటరు 1.5 కప్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదు మీకు చికెన్లో వాటర్ ఎక్కువ లేదనుకుంటే 2 కప్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలాగా బాగా మగ్గనివ్వాలి. మనము దీంట్లో పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అనేది అసలు యాడ్ చేయమండి. వైట్ చికెన్ ఖుర్మా కాబట్టి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని నేను గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. పసుపు అనేది అసలు యాడ్ చేయకూడదు. బాగా ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ చూసారా, ఇలాగా మనకి బాగా ఉడికిపోయింది కదా. 1.5 టేబుల్ స్పూను కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను థిక్నెస్ కోసం. మనకి కొబ్బరి పేస్ట్ అనేది వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వైట్ చికెన్ ఖుర్మాలోకి. కొంచెము ఇవి పేస్ట్ వేసిన తర్వాత, కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత బాగా కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత 1/3 కప్ పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పెరుగు అనేది యాడ్ చేయాలి. మరి హార్డ్గా కలపకూడదు, కొంచెం లైట్గా సింపుల్గా కలపాలి. 1/2 లెమన్ జ్యూస్, మనకి స్పైసీనెస్ అనేది గ్రీన్ చిల్లీ వేసినా కాబట్టి సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ థిక్నెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మరి ఓవర్గా కుక్ చేసినా కానీ మరీ థిక్గా అనేది అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి వైట్ చికెన్ ఖుర్మా అయితే మనకి రెడీ అయిపోయింది. బగారా రైస్లోకి కానీ చపాతీలకు కానీ ఇది బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.